అరే నీకెందుకు తమ్మి, నేను లేనా? మన ఇంట్లో ఎన్నోట్లున్నాయో చెప్పు. అబ్బా కాకగా ఆడకట్టోళ్ళు ఏమో చేసేటట్టే ఉన్నారు. ఆశ్రమం అయితే ఇంక నిచ్చైనా సరే మన దిక్కు మలుపుకోవాల్సిందే. ఓ పెద్దవ్వ, ఇగో ఇవి నీకు, ఇవి తాతయ్య. జర అందరికి చెప్పకు, కడమోళ్ళకి తక్కువ ఇచ్చినాం, నువ్వు మా మనిషివి కాబట్టి ఎక్కువ ఇస్తున్నాం. ఏమంటున్నా? ఏం రో ఎట్లాగ పడుతున్నా నీకు? గిన్నెను తాగుతాను. చల్ నువ్వు వద్దు, నీ సరికొద్దు పో అని ఇప్పుడు మున్సిపాలిటీలలో నడుస్తున్న కథ. ఇంచాయనకు మందు బాటలు, ఇంచామకు థమ్సప్ బాటలు, పోరలకు మాజా బట్టల సబ్బులు, మొత్తం ట్రిపుల్ సరికే. ఏడనో కాదు మన గజ్వేల్ల ఒక బీఆర్ఎస్ లీడర్ అమ్మ మాలంతా సంచులకు జమాయించి పంచతానికి తయారు పెడితే పోలీసులకు మతలాబంది పట్టేసిండ్రు. మొత్తం 200 సంచులు. ఎలక్షన్ జాతర అట్లా నడుస్తుంది. మళ్ళా మున్సిపాలిటీని బట్టి 1000 నుంచి 5000 దాకా నడుస్తుంది ఓటు రేటు. ఏళ్ళకి ఇంక అంటించుకునే వరకు ఇంకింత వేరు కూడా పక్క. ఇంట్లో 4 ఓట్లుంటే ఒక్క పార్టీ కంచే 15-20 వేలు అందుతున్నాయిల్లో. పొద్దుమొక్క బిర్యానీ పొట్లాలు, చికెన్ ప్యాకెట్లు, కౌసు నడవదంటే కమ్మటి మిఠాయిలు, అయ్యగారికి మందు సీసాలు, అమ్మలక్కలకు చక్కటి చీరలు, టిఫిన్ డబ్బాలు, తీరొక్క మాలు, మళ్ళా పడుసు హోటల్ సిట్టింగ్లు, ఖర్చులు అలాగనే. సిటీ శివాలరైతే నెరి ఒకళ్ళ ఇంట్లో పాత టీవీ అగుపడితే అయ్యో గిన్నె బొమ్మలు చక్కగా అగుపడవని ఎమ్మటే కొత్త టీవీ కొనిచ్చిరంటే చూడండిగా. ఇంకో పార్టీ వాళ్ళు అరే ఎండాకాలం రావట్టే ఫ్రిడ్జ్ లేకుంటే ఎట్లా అని పట్టుకొచ్చి పెట్టిపోయిర్రట. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 1000 మంది లీడర్లు ఎవరి పతారేందో తాకతేందో చూపిస్తున్నారు ఎట్టికెళ్ళి గెలవాలని. ఖర్చుకు తగ్గే ముచ్చటే లేదు. ఏరియాను వార్డును బట్టి 20 లక్షలకెళ్ళి ₹1 కోటి దాకా గుమ్మరిస్తున్నారు. సిటీ చుట్టూరా రియల్ ఎస్టేట్ బగ్గా నడిచే మున్సిపాలిటీలలో ఇంతకంటే ఎక్కువనే. ప్లాట్లు భూములు అమ్మేసి ఇంట్లో బంగారం అంతా ఉదవ పెట్టి అప్పులు తెచ్చి మరీ నిలబడ్డారు. నసీబ్ కలిసి వస్తే 40 ఇంతలు గమాయించవచ్చు అని. వెనకాల మంది అలా మంచి చెడ్డలు, భోజనాలు, దావతులు, ర్యాలీలు, జెండాలు, బ్యానర్లు. తక్కువ ఖర్చు ఉంటదా మరి? జర్రంత కోసి చేసినా కథ ఉల్టా అవుతుంది. పోనీ పైసలు వంచకుర్రి, మందు దాపకుండా పెద్ద లీడర్లు అన్న చెప్తున్నారా అంటే వాళ్ళు బాజాబ్తా తీసుకొని మాకే ఓటేయరి అని ఫుల్ ఎంకరేజ్ చేయబట్టారు. కాంగ్రెస్ ఓటు పైసలు ఇస్తే తీసుకోండి, బీజేపీ పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఒట్టు పెట్టమంటారు. చేయి చాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 అనుకోండి. తీసుకో అద్దరు పైసలు మనే తీసుకోండి. కష్టపడ్డ సొమ్మేం కాదు, దొంగ సొమ్మే, అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకోండి. ఎక్కువనే అడుగురు, తక్కువే అడగకురు. ఓటు మాత్రం చెయ్యి గుర్తు మీద ఓటేయండి. ఎలక్షన్లకు గెలిచిన వాళ్ళకి ఏం లేదు కానీ ఇంత ఖర్చు పెట్టినా ఓడిపోతే కోలుకునుడు చాలా కష్టం. జర చూసుకోండి అన్నలో.